మీ భవిష్యత్తు అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రోడ్ అయితే మనకి బెంగళూరు హైవే అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే నా బ్యాక్ సైడ్ ఆసియా అన్న చాలా ఫేమస్ హోటల్, దాని ఆపోజిట్ లోనే మన వెంచర్ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ ఇది వచ్చి మనకి ఆసియా ఎక్స్ రోడ్ అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, షాద్ నగర్ ఒక ప్రైమ్ లొకేషన్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టినామంటే నెక్స్ట్ 5 years లో మనం కరోడ్పతి కంపల్సరీ. ఎందుకు అంటే మనందరికీ తెలిసే ఉంటుంది, షాద్ నగర్ లో మనకి ప్లాట్ దొరకడమే చాలా కష్టం. అటువంటిది 4 ఎంట్రన్స్ తో మనకి ఈ వెంచర్ లో చాలా లగ్జరియస్ విల్లా ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. సో ఈ వెంచర్ ఎక్కడ ఉంది, దీని డీటెయిల్స్, అది దీంట్లో మనకి ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లాట్ సైజ్, అలాగే మనకి కనెక్టివిటీ, అమ్యూనిటీస్, ఇవన్నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో గోవర్ధన్ సార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు మనం వెంచర్ గురించి ఒకసారి క్లియర్ గా మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ, అండ్ ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డా, అలాగే దీంట్లో మనకి ఇది ఎన్ని ఎకర్స్ వెంచర్, దీంట్లో ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కనెక్టివిటీ, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈ శాశ్వత డెవలపర్స్ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అండి. సో మనకి ప్రాజెక్ట్ అనేది ఒక షాద్నగర్ మండలం మున్సిపాలిటీలో ఉందండి, శాశ్వత డెవలపర్స్ వారు. సో మనకి హైవేకి చూసుకుంటే మీకు హైవేకి నియర్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక సెకండ్ బిట్, అంటే ఎగ్జాక్ట్లీ 300 meters డిస్టెన్స్లో మనకు సైట్ ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ ఆసియానా హోటల్ అండ్ పెద్ద జంక్షన్ ఉంటుంది. జంక్షన్లో మనకి సైట్ ఉంది. దానికి ఒక మంచి మనకు చెప్పుకోవడానికి చాలా హైలైట్ ప్రాజెక్ట్ ఇది. అది వచ్చేసి మనకు దూస్కా రోడ్ అండి. దూస్కా రోడ్ ప్లస్ ఆ జంక్షన్లో మన సైట్ ఉంటుంది. ఈ షాద్నగర్ అంటారు మున్సిపాలిటీలో ఉందండి. ఇది షాద్నగర్ మున్సిపాలిటీ. సో హైవేకి నియర్ బైలో ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి హైవేకి చెప్పాలనుకుంటే, ఈ సైట్ చెప్పాలనుకుంటే హైవేకి టోటల్గా ఇప్పుడు 4 కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయన్నమాట. హైవేని చూసుకుంటే 2 రోడ్లు ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక దూస్కా రోడ్ వస్తే జస్ట్ ఒక 100 meters ఒక లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన బ్యాక్ సైడ్ నుంచి ఒక రోడ్ ఉంటుంది. అంటే ఈ రోడ్లు నెక్స్ట్ ముందు పోయిన తర్వాత బ్యాక్ సైడ్ రోడ్ అయితే డైరెక్ట్ అది హెలికాప్టర్ డేటా సెంటర్ కూడా వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఈ వెంచర్ అనేది హైలైట్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు శాశ్వత డెవలపర్ అనేది ఇప్పుడు టోటల్ చూసుకుంటే ఇది 42 ఎకరాల ప్రాజెక్ట్ అండి. పెద్ద ప్రాజెక్ట్ ఇది. అంటారు మున్సిపాలిటీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండడం అనేది కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు. కస్టమర్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా వాళ్ళకి ఫ్యూచర్ అనేది, వాళ్ళ పిల్లలకు స్టడీ కావచ్చు, రేపు మ్యారేజ్గా పర్పస్లో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ రిటర్న్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సో ఇది ఏంటంటే హెచ్ఎండిఏ విత్ రేరా తోటి మనకి ఉన్న లేఅవుట్ అండి. ఇది హెచ్ఎండి విత్ రేరా. అంటే నెక్స్ట్ ఏంటంటే 60 to 70% ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా మేము ఇస్తున్నాం అండి, ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ ఉంది. సో హ్యాపీగా అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఇక మనకు చెప్పాలంటే హైవేకి ఎగ్జాక్ట్లీ బెంగళూరు హైవేకి అనుకొని మనకున్న ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి. సో అయితే దీంట్లో మనకి ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? దీంట్లో వచ్చేసి ఇది లగ్జరీ విల్లా ప్లాట్స్ అండి. ఇది ప్రీమియం లగ్జరీ విల్లా ప్లాట్స్. సో దీంట్లో మనం ఏంటంటే నామ్స్ ప్రకారం చూసుకుంటే మినిమం 150 square నుంచి స్టార్ట్ ఉంటుంది. 150 up to 300, 500 up to 1000 వాళ్ళ బడ్జెట్ బట్టి దాన్ని మనం ఎంతకైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో అలాగే దీంట్లో ఇప్పుడు మనం ప్లాట్ కొన్న తర్వాత ఎమ్యూనిటీస్ ఇది కంపల్సరీగా చూస్తాం కదా. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఎమ్యూనిటీస్ ఏంటి? సో దీంట్లో చెప్పాలంటే మేడం, నేను యాక్చువల్ మనం ఇంత పెద్ద లేఅవుట్ వేసినాం కాబట్టి దీంట్లో మనం ఒక విల్లా ప్రాజెక్ట్, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మేము దీంట్లో మనం క్లబ్ హౌస్ అని ఇస్తున్నాం. మెయిన్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో క్లబ్ హౌస్ అంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని మేము దీంట్లో అమ్యూనిటీస్ మొత్తం అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. దాదాపు 20 to 30 అమ్యూనిటీస్ ఇస్తున్నాం దీంట్లో. మేము క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాలీబాల్ కోర్ట్ అట్లా చూసుకుంటే చాలా అమ్యూనిటీస్ దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కస్టమర్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ ఏంటంటే రేపు కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ఫ్రీ మెంబర్షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి. లైఫ్ టైంలో మేము మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాం కస్టమర్కి. సో అట్లా అనమాట. సో నైస్ సార్. అండ్ దీంట్లో మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది? బ్యాంక్ లోన్ చూసుకుంటే మీకు 60 to 70% బ్యాంక్ లోన్ మేడం. కస్టమర్కి ఇంకా సివిల్ బాగుందంటే 80% వరకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో ఇప్పుడు దీంట్లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే మొత్తం స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎస్ మేడం, ఎస్. అందుకంటే 100% దీంట్లో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఓకే. సో విన్నారు కదండి, ఇంత మంచిగా డెవలప్డ్ అండ్ ఇది రీసెంట్ గానే మనకి లాంచ్ అయిందండి ఈ వెంచర్.
వెంచర్ అనేది శాశ్వత స్వర్ణ ప్రాజెక్ట్ నేమ్. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే స్వర్ణ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది గోల్డ్. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం ఒకసారి గోల్డ్ కొని వేరే చోట వెళ్ళి అమ్మేస్తే మనకి ఇమీడియట్ గా అమౌంట్ ఎలా వస్తుందో, ఇక్కడ మనం ల్యాండ్ కొన్ని వెంటనే అమ్మేసినా కూడా మనకి అంతే ప్రాఫిట్ కూడా ఉంది. ఎందుకు అంటే మనకి 4 ఎంట్రన్సెస్ ఇస్తున్నారు. అలాగే దీంట్లో మనకి షాద్ నగర్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్. ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వీలైతే ఇస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ప్రైస్ కూడా సార్తో తెలుసుకుందాము. సో మీరు ఒక్కసారి ఫ్రీ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, సరైన నిర్ణయం కూడా తీసుకోండి. సో ఇప్పుడు డిలే చేసుకోకుండా ఒకసారి సార్తో మనం ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో సార్, ఇప్పుడు మనకి ఫైనల్ గా మన వ్యూవర్స్ ప్రైస్ కోసం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు. అంతకన్నా ముందు ఒక స్మాల్ క్వశ్చన్ సార్, నేను ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ యాజ్ ఎ కస్టమర్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఈ లొకేషన్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మేడం, ఇప్పుడు షాద్ నగర్ అనేది అంటే మున్సిపాలిటీ యాక్చువల్లీ ఇది బెంగళూరు హైవే అనేది ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ అనేది చాలా గ్రోత్ ఏరియా. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఐటీ వచ్చేసింది, ఫార్మా సెక్టర్ ఆల్రెడీ మొత్తం టోటల్ చూసుకుంటే రెసిడెన్షియల్ జోన్ ఏరియా. ఓకే. సో నెక్స్ట్ అవతల చూసుకుంటే బాలాపూర్ పెద్ద సెజ్ కూడా ఉంది. అవును. సో దీని వల్ల ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ మన షాద్నగర్ చూసుకుంటే డేటా సెంటర్స్ ఆల్రెడీ 3 ఉన్నాయి. మెగా కూడా కావచ్చు, హెలికాప్టర్ డేటా సెంటర్ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్ చూసుకుంటే డేటా సెంటర్స్ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఏంటంటే ఫ్యూచర్ అనేది చాలా ఉంది ఇక్కడ గ్రోత్. నెక్స్ట్ గచ్చిబౌలికి వెరీ నియర్ బై ఉంటుంది. సో విత్ ఇన్ 1 hour లో మనకి జర్నీ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా చెప్పాలంటే నియర్ బై శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి దీనికి చాలా చెప్పుకోవచ్చు దీనికి. సో ఏ హైవేకి లేని ఎయిర్పోర్ట్ దీనికి కనెక్టెడ్ ఉంది. సో అందుకని ఇన్వెస్ట్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ పరంగా మేడం అడుగుతున్న ప్రైస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మేము రేటు చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే హైవేకి అనుకున్న వెంచర్ హెచ్ఎండి విత్ రేరా తోటి 29,999 రేట్ తోటి ఇస్తున్నాండి. ఎగ్జాక్ట్లీ 29,999 రేట్ మేము 30,000 లో మేము పర్ స్క్వేర్ యార్డ్ కి ఇస్తున్నాం. ఓకే. ఫిక్స్డ్ ప్రైస్ 30,000? yes, this is also fixed price మేడం, యాక్చువల్లీ ఫిక్స్ ప్రైస్. సో వన్ టైం అయితే కస్టమర్ వచ్చి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. అంటే మనం నెగోషియబుల్ ఏముంటుంది, యాక్చువల్ మేము ఫిక్స్ ప్రైస్ పెట్టాం. అంటే సరౌండింగ్స్ లో ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది కాబట్టి కంపల్సరీగా రెసిడెన్షియల్ జోన్ మనకి ఉండాలి. సో అది మనకి హైవేకి ఆనుకొని, సో అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అంటున్నారు గైస్. విన్నారు కదా, 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. సో స్టార్టింగ్ ప్లాట్ సైజ్ చూసుకుంటున్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్. సో డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్. అండ్ ఇంకోసారి చెప్తున్నానండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ మనం 1 year లో సేల్ చేసినా కూడా మనం పెట్టిన దానికి డబల్ మనకి ఇన్వెస్ట్ వస్తుంది, రిటర్న్ వస్తాయి. సో అప్రిషియేట్ అయితే బాగుంది. ఎందుకంటే హైవేకి ఆనుకునే ప్రాజెక్ట్ చూసారు కదా, హైవే స్టార్టింగ్ లో కూడా నేను మీకు చూపించాను. సో మరి ఆలస్యం ఎందుకు చేస్తారు? ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి విజిట్ అవ్వండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చిందంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్ గా కాల్ చేయండి. థ్యాంక్ యూ.